ఎలా ఉన్నారు? Praise the Lord. So try to say from the word of the month. The word of the month is the month of joy. So when I ask you how you are, you say I am joyful. Hallelujah. ఎలా ఉన్నారు అందరూ? నేను సంతోషం అని చెప్తామా? ఎలా ఉన్నారు మీరు అందరూ? Yes, hallelujah. యోహాను సువార్త 4వ అధ్యాయము. I think Levi, you are helping brother Elo to write. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అండి. అందరూ నుంచుందాము, వాక్య భాగం చదువుకొని మనము కూర్చుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను, దాని తర్వాత అందరు కలిసి తెలుగులో చదవాల్సిన కోరుచున్నాను. లెట్స్ ఆల్ స్టాండ్. నుంచుందాం. Daniel, Lazarus, Deborah. Okay, let's read 1, 2, 3, go. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. Tell us, gentlemen. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందామండి. సో ఇప్పటికీ మీ అందరికీ క్లారిటీ రావాలి. సో హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ స్పిరిట్. చెప్పండి, ప్రభువారు ఎవరై ఉన్నారు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, గాడ్ ఈజ్ స్పిరిట్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డేస్ నేను చెప్పే విషయం ఏంటంటే, వీఆర్ స్పిరిట్స్, వీ హ్యావ్ ఎ సోల్ అండ్ వీ లివ్ విత్ దిస్ బాడీ. అందరూ నా వైపు చూడండి. నేను అంటున్నప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. దేర్ ఆర్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు గివ్ అటెన్షన్. మనము ఆత్మ ఉన్నాము, మనకంటూ ప్రాణం ఉన్నది, మనము ఈ యొక్క శరీరంలో నివసిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మనం ఏమై ఉన్నాము? ఓకే, మనకేమున్నది? ప్రాణం ఉన్నది. మనం ఎక్కడ నివసిస్తున్నాము? శరీరంలో నివసిస్తున్నాము. ఓకే, అంటే ఈ యొక్క శరీరం కనపడుతుంది కదా, అది కేవలము ఒక భూమి మీద మనము బ్రతకడానికి, ప్రయాణించడానికి ప్రభువారు ఈ యొక్క గృహాన్ని ఇచ్చారు. ఓకేనా? ఈ గృహము కేవలం మీ ఆత్మదే కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆలయం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సో there will be many things I will be sharing today, but specifically I will be talking about the worship. చూడండి, మనము ఆత్మ అయి ఉన్నాము, మనకంటూ ప్రాణం ఉన్నది, మనము ఇక శరీరంలో నివసిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రభువారు ఏమని చెప్పాను? ఆయన ఆత్మ అయి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు నేనెవరు? నేనైనా మీరైనా ఎవరు? మీరు ఆత్మ అయి ఉన్నారు. అంటే ప్రభువుతో పాటు మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారంటే ఆత్మతో కమ్యూనికేట్ చేస్తారు. హలో, ఎవరైనా అర్థమవుతుందా? ఒకవేళ ప్రభువారి శరీరం అనుకోండి, మనం శరీరంతో ప్రభువారిని కాంటాక్ట్ అవుతాం. ఒకవేళ ప్రభువారు సోల్ అనుకో, మనం ఏం చేస్తాం? మనకున్న సోల్తో ప్రభువారితో కాంటాక్ట్ అవుతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువారు ఆత్మ అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో మనము కూడా ఆత్మ అయి ఉన్నాము. సో ప్రభువుతో పాటు మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఆత్మగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. సే గాడ్ ఈజ్ స్పిరిట్, సో am I. ప్రభువారు ఆత్మ కనుక నేను కూడా ఆత్మ అయి ఉన్నాను. ఇది మీకు క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ ప్రభువారు ఎప్పుడు దాన్ని బ్యాలెన్స్లో తీసుకుంటారు అంటే అవన్నీ ఆత్మీయత అయితేనే ఆయన లెక్కలో తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద ఫ్లెష్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? మనము వర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షిప్స్ ఉన్నాయి. అండ్ ద బైబిల్ క్లియర్లీ సేస్ God will not accept any kind of worship. God will only accept the worship He prefers. అంటే ఏంటంటే ఎలా అయినా ప్రభువుని ఆరాధన చేస్తే ఆయన ఆరాధన అంగీకరిస్తారు అని వాక్యం ఏం చెప్తలేదు. ఓకేనా? ద బైబిల్ క్లియర్లీ సేస్ దోస్ హూ వర్షిప్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధన చేయాలంట?
ఆత్మతోను సత్యముతోను. ఓకేనా? సో ఐ యాడ్ మై టెస్టిమనీ. ఎంతమంది మీరు పాటలు పాడటం ఇష్టపడుతూ ఉంటారు? ఓకే, దట్స్ గుడ్. ఎందుకు ఇష్టపడతారు? హలో, యూనో కొంతమంది ఏం చేస్తారంటే వారు పాటలు పాడడానికి ఎందుకు ఇష్టపడతారు అంటే సో దట్ పీపుల్ కుడ్ లుక్ ఎట్ దెమ్ అండ్ ప్రైజ్ దెమ్. ఎవరైనా వాను పాటలు బాగుపడరు, థ్యాంక్ గాడ్ ఎవరైనా పాటలు బాగుపడదు నేను అంటాను, వై యు ఆర్ సింగింగ్ ప్రైజెస్ టు ద లార్డ్. ఎందుకు మన దేవుని స్తుతిస్తున్నాము? ఏదో ప్రజలు మనల్ని చూడాలని మన దేవుని స్తుతిస్తున్నాము? వీఆర్ హియర్ టు వర్షిప్ హిమ్, లేకపోతే వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. ప్రభువు మనకి ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించినాము. కానీ దేని నిమిత్తం మనం సృష్టించిందంటే ఆయనకు ఆరాధన కొరకు. ప్రైజ్ లార్డ్. సో దత్తు ఇటు చూడాలి, డానియల్, లాజరస్. ప్రైజ్ లార్డ్. సో ప్రభువు వారు మనకు దేని నిమిత్తం సృష్టించారంటే ఆరాధన కొరకు. ఓకే, సరే. మరి యొక్క ఆరాధన ఏ విధమైన ఆరాధన ప్రభువు కోరుకుంటున్నారు? ఆత్మతోను సత్యముతోను. ఓకేనా? ఇప్పుడు మీరు నన్ను యాజ్ ఏ పాస్టర్గా లేకపోతే కోఆర్డినేటర్గా మీరు నన్ను చూస్తున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ హౌ మై లైఫ్ హ్యాస్ బిగన్. బిఫోర్ ఐఎమ్ ఎ సోల్ విన్నర్, ఐ వాజ్ ఎ వర్షిపర్. హల్లెలూయా. I could just look at my life and say these are the levels in my life. So మీకు చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ వర్షిపర్, దాని తర్వాత ఐ హ్యావ్ బికమ్ ఎ సోల్ విన్నర్, దాని తర్వాత ఐ హ్యావ్ బికమ్ ఎ పాస్టర్. సో అలా నా లైఫ్లో ప్రతిదీ నేను స్టెప్ పరంగా నేను చెప్పగలుగుతాను. ఓకేనా? సో మనందరూ పాటలు పాడుతూ ఉంటాం కదా. సో మేము వెళ్తున్న సంఘంలో కూడా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తారు, పాట అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చాలా ఏమంటారు, ఎనర్జెటిక్గా, జాయ్ఫుల్గా, చాలా స్పీడ్ కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసునామము జయం జయము సతాభిషేకుల్ లయం లయము. సో పాటలు పాడడం ఇవన్నీ ఇలా పాడుతూ ఉంటారు. ఇంకా వర్షిప్ టైం రాగానే సైలెంట్ చెప్పి ఆరాధన ఆరాధన ఇలా పడగానే నేను అనుకునేవాడిని పాటలని స్పీడ్గా పాడేయాలి, వర్షిప్ పాడి స్లోగా చేయడం ఇదేనా అనిపించింది నాకు. సో ఇంట్లో అయినా చర్చ్లో అయినా సరే ఇది జరుగుతూ ఉండదు. కానీ నేను వాక్యం చదివిన ప్రతిసారి వాక్యం ఏమంటే దోస్ హు వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఇలా చేయాలని తెలుసు, కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదు. ఎవరు అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది ఎలా చేయాలని. సరే, నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రభువు ఆత్మతో సత్యంతో అర్థం చేయమంటారు, ఎలా చేయాలి? సో దీస్ ద క్వశ్చన్ వాట్ ఐ హ్యాడ్. సో నేను ఇంకా దీని గురించి ఆలోచించడం మొదలు పెడతా ఉన్నాను, స్టడీ చేస్తూ ఉన్నాను, డిఫరెంట్ మెసేజ్ వింటూ ఉన్నాను. కానీ ఎక్కడ కూడా నేను అనుకున్న ఆన్సర్ నాకు అనుకోలేదు. అంటే వింటా ఉన్నాను కానీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నా హార్ట్ తెలుసు ఇది రైట్ కాదనేసి. హలో, ప్రైజ్ ది లార్డ్. డోంట్ లెట్ స్లీప్ ఓవర్ యూ. ప్రైజ్ ది లార్డ్. I believe we are here with all of our being, right? అందరు ఇక్కడ మీ మొత్తంతో ఉన్నారా? మీ ప్రాణం మీతో పాటు ఉందా? మీ శరీరం మీతో పాటు ఉందా? మీ ఆత్మ మీతో పాటు ఉందా? సో జస్ట్ గివ్ అటెన్షన్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్. సో ఓకే, దట్స్ గుడ్. సో ఐ యూస్ టు వర్షిప్ చేసేటప్పుడు చర్చ్లో అవ్వచ్చు, ఇంటికాడ అవ్వచ్చు, మా ఇంట్లో ఉన్న మంచి అలవాటు ఏంటంటే లెగ్గానే కుటుంబ రీతిగా అర్థం చేసేవారు. సో ఆల్ ఆఫ్ ది సడన్ నాకేమో ఇటువంటి వర్షిప్ చేయాలని ఏం చేసేవారంటే సైలెంట్గా అయిపోయాం అనమాట. చర్చ్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే. ఐ యూస్ టు థింక్ మాట, ఎట్లా ఆరాధన చేయాలి, ఇట్లా స్పీడ్గా పాటలు పాడేసి ఇది స్తుతి, లేదా స్లోగా పాడితే ఈ ఆరాధన అని ఆ విషయంలో కొంచెం క్లారిటీ లేకుండా నేను అట్లా ఆగిపోతూ ఉండేవాడిని. సో ఇంట్లో వాళ్ళు, చర్చ్ వాళ్ళు ఏంద్రాన్ని నువ్వు వర్షిప్ చేసేలా నేను తిరుగుతూ ఉండేవారు. ఓకే, నేను చెప్పేవాడిని ఐ రియల్లీ లవ్ టు వర్షిప్ ద లార్డ్. కానీ మనం చేస్తున్న పద్ధతుల్లో కాదు, ప్రభువారు కోరుకున్న పద్ధతులను వర్షిప్ చేయాలని నేను చెప్పేవాడిని. ఓకే, దెన్ లేటర్ ఆన్ గాడ్ హెస్ టాట్ మీ హౌ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. హల్లెలూయా. సరే, నేను ఇంకా మిమ్మల్ని కంగారు పెట్టకుండా ఆన్సర్ చెప్తాను. So let's think about how to worship the Lord
ఇన్ ట్రూత్. ట్రూత్ అంటే ఏంటంటే వాక్యము సత్యమై ఉన్నది. అంటే ప్రభువారు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నారంటే వాక్యంలో వారు లేకపోతే వాక్యానుసారంగా మనం ప్రభువారికి ఆరాధన చెల్లించాలి. ఓకే, మనం ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం బాగా మనం చదివితే ఆరాధన చేసేటప్పుడు చప్పట్లో కొడుతూ దేవుని మహిమ పరచకూడదండి. విన్నారా? అంటే కొంతమంది సంఘాల్లో తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం అంటే అంత సంఘమంతా ఏం చేసి కలిసి చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. కానీ ప్రభు వారు ఈ పద్ధతిని కోరుకోలేదు. వింటున్నారా? చప్పట్లు కొట్టేవారు, కానీ దేని నిమిత్తం కొట్టేవారు అంటే ఆ మ్యూజిక్కి తోడుగా చప్పట్లు కొట్టవచ్చు. ఓకే, అంతేగాని దేవుని మహిమపరచడానికి చప్పట్లు కొట్టామనుకోండి మా ప్రభు వారు దాని లెక్కలు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యొక్క గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన దగ్గర వస్తున్నారు అనుకోండి, అప్పుడు అందరూ మనం ఏం చేస్తాము? ఓ చప్పట్లు కొడుతూ మనం అభినందిస్తాం. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ప్రభు వారు మన మధ్య ఉన్నారనుకోండి, ఆయన్ని కూడా అదేవిధంగా చప్పట్లు కొడుతూ ఆయన గణపరుస్తామా? నా మాట వింటున్నారా? అంటే ఇప్పుడు మనిషికి ఇచ్చే మర్యాద కూడా మన ప్రభు వారు కట్టే అటువంటి మర్యాద ఇద్దామా? మన డిఫరెన్స్ ఏముంటుంది? సో డిఫరెన్స్ ఏంటంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ మహోన్నతుడైన దేవుని ఆరాధించడం మనం ఏం చేస్తామంటే మన యొక్క పరిశుద్ధమైన చేతులు పైకెత్తుతాం. హల్లెలూయా. మనుషుల కోసం ఇలా చేతులు పైకెత్తామా? మనుషులు అభినందించడం మనం చప్పట్లు కొడుతూ ఉంటాం. కానీ ప్రభువాన్ని మహిమపరచడానికి మనం చేతులు పైకెత్తాం. ఇప్పుడు చేతులు పైకెత్తడం అవ్వచ్చు, మోకరించడం అవ్వచ్చు, సాష్టాంగ నమస్కరించడం అవ్వచ్చు, ఇవన్నీ మనం శరీరంతో చేసే పనులు. ఓకేనా? కానీ దీనికి కూడా స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఇవన్నీ మనల్ని సూపర్ న్యాచురల్ కనెక్ట్ చేస్తాయండి. ఏమైనా అర్థమవుతుందా? నువ్వు మోకరించినప్పుడు కానీ, లేకపోతే చేతులు పైకెత్తినప్పుడు కానీ, సాష్టాంగ నమస్కరించినప్పుడు కానీ, ఇవన్నీ ఏం చేస్తాను సార్ నీకు ఒక స్పిరిట్ రెలంలోకి నేను కనెక్ట్ చేస్తారు. ఓకే, అంటే ఈ వర్షిప్లో మనం చేసే క్రియలు, కానీ వర్షిప్ కాదు. లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్ ఇస్ నాట్ వర్షిప్, నీలింగ్ డౌన్ ఇస్ నాట్ వర్షిప్, అంటే ఇట్స్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. నా మాట మీకు అర్థమని భావిస్తున్నాను. ఓకే, సరే. ఆత్మతో అంటే ఏంటంటే నువ్వు హృదయపూర్వకంగా ఓకే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతూ నువ్వు ఏం చేస్తావు అంటే నీకు నోరు తెరిచి నీ జీవితంలో ప్రభువు ఏమై ఉన్నారో, ఆయన నీ జీవితం ఏమైతే చేసి ఉన్నాడో వాటిని నువ్వు వర్ణిస్తూ ప్రభువారిని ఘనపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను మీకు అర్థమవడం కోసము. ప్రభువారు ఏమై ఉన్నారో, నీ జీవితంలో ఏమైతే చేసి ఉన్నాడో వాటిని నీ నోరు తెరిచి నువ్వు వివరిస్తూ వర్ణిస్తూ అని కొనియాడుతావు. నీవే నా హృదయ వేడుక. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? ప్రభువారు ఏమై ఉన్నారో చెప్తున్నాను. ఏమంటున్నాడు? ప్రభువా నా హృదయం యొక్క వేడుక నీవై ఉన్నావు, నీ అద్భుతాలు నీ దయ. ఏమంటాడు? ప్రభువా ఏది అద్భుతాలు నేను చూస్తున్నానో అది నీ దయదేవ అని వర్ణిస్తున్నాను. వింటున్నారా? ఇప్పుడు పాటలు స్పీడ్గా పాడుతున్నామా స్లోగా పాడుతున్నామా కాదు. ఒక క్లారిటీ ఏంటంటే నువ్వు పాటలు స్పీడ్గా పాడినా స్లోగా పాడినా నీ హృదయపూర్వకంగా నువ్వు చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాటలు పాడేటప్పుడు కూడా నేను ఆరాధనిస్తున్నావు అంటే మనం డిఫరెంట్ సెగ్మెంట్స్లో పెట్టుకుంటాం. ఇది ప్రైజ్, ఇది వర్షిప్, కానీ యాక్చువల్గా ఇవన్నీ ఒకటే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్న వాళ్ళకి మళ్ళీ చెప్తారా? నేను మళ్ళీ చెప్తాను. ఇప్పటివరకు ఏం చెప్తున్నానో మేము అందరూ క్లారిటీ కోసము. దేవుడు ఆత్మై ఉన్నాడు, మనము ఆత్మై ఉన్నాము. ఆయన ఏ విధంగా ఆరాధన చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో అంటే హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆత్మను వెంబడిస్తూ మన నోటి మాటల ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, మన జీవితంలో ఏమైతే చేసి ఉన్నాడో వాటిని వివరిస్తూ ఆయన మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. అదే నా వైపు చూడండి. వెళ్ళట్టు కొంచెం మీరు వెనకాలకి వెళ్ళిపోండి. అందరు నా వైపు చూడండి. డానియల్, నేను అడుగుతాను ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో. సో లాస్ట్ టైం లంచ్ అవర్ సర్వీస్లో కూడా చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు, కానీ ఆ పోటీల్లో దేవుడి కృపను బట్టి వినోద్ గెలిచాడు. సో వాడికి నేను లంచ్ పార్టీ ఇచ్చాను.
సో ఈరోజు కూడా ఎవరైతే వాక్యం శ్రద్ధగా విని నేను అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు మీరు ఆన్సర్ చేస్తారో ఈరోజు మీకు లంచ్ని ప్రొవైడ్ చేస్తాను. ప్రైజ్ లార్డ్. ఓకేనా? సో ఆర్ యూ నీట్? అందరూ వింటున్నారా? సరే చూడండి, నేను ఏమన్నాను మరి ఒకసారి. ప్రభువు ఆత్మయ్య ఉన్నారు, మనం ఆత్మయ్య ఉన్నాము అని ఏ విధంగా ఆరాధన కోరుకుంటున్నారు? ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఏంటిది? వాక్యమే సత్యమైనది. అంటే ఆయన ఆరాధించేవారు హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో వాక్యానుసారంగా ఆయన స్తుతించడమే ఆరాధన. ప్రైజ్ లార్డ్. ఆరాధన చెప్పడం కాకుండా ఇంకో మాట చెప్తున్నా, నిజమైన ఆరాధన. ప్రైజ్ లార్డ్. సో ఆరాధన చేసేటప్పుడు మనం యొక్క పరిశుద్ధమైన చేతులను ఆకాశంలో పెట్టుతాము, మోకరిస్తాము, సాష్టాంగ నమస్కరిస్తాము. అంతేగాని ప్రభువు వారి మహిమపరచడానికి మనం చప్పట్లు కొట్టము. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు డిఫరెంట్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచడాని అనుకోండి, నువ్వు వెళ్ళేసి ఎట్లా చేయకూడదని చెప్పక్కర్లేదు. నువ్వేం చేయి, నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు చేతులు పైకి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అంటే ప్రభువునికి అవకాశం ఇచ్చారు అనుకోండి, వారికి ప్రేమపూర్వకం చెప్పండి. బైబిల్ గ్రంథం మనం స్టడీ చేస్తే ప్రభువాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి మనం చప్పట్లు కొట్టము, మనకు చేతులను పైకెత్తుతామని చెప్పండి ప్రేమపూర్వకంగా. విన్నారా? దేవుని స్తోత్రం. వినలేదా? దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. చెప్పడం మనకు బాధ్యత. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఇది ఒక చిన్న స్టోరీ మీకు చెబుతాను వర్షిప్ గురించి. మీరందరూ వినవలసింది కోరుతున్నాను. A young lady had been sick for several years and had been given up to die. ఒక యవనస్తురాలు తను చాలా సిక్గా అయి తను ఇంకా చనిపోతుందని అందరూ విడిచిపెట్టేశారు. వింటున్నారా? నన్ను చూడాలి, మీ బయట లేని చూడక్కర్లేదు, నన్ను చూడాలి. యవన్ తర్వాత రాసుకుందాం, స్టోరీ చెప్తున్నాను, అది ఎక్కడ దొరుకుతుంది. సో ఇన్ దట్ స్టేట్, సిక్ అండ్ ఇన్ పెయిన్స్, షీ వాస్ క్యారీడ్ టు ఎ క్రూసేడ్. హల్లెలూయా. సో ఒక యవనస్తురాలు చాలా ప్రమాదంలో ఉంది, అనారోగ్యం పాలైంది, తను చనిపోతున్న విషయం తెలుసు. సో ఒక క్రూసేడ్ జరుగుతుందండి. క్రూసేడ్ జరుగుతున్నప్పుడు తను ఏం చేశాడు? తన క్రూసేడ్ తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో ఎంతమంది ప్రిపేర్ అవుతాం మనకు చర్చ్ క్రూసేడ్స్ కోసం? ప్రైజ్ లార్డ్. సో నెక్స్ట్ మంత్ అదే చేయబోతున్నాం మన చర్చ్ పరంగా క్రూసేడ్స్ అనేది మనం చేయబోతున్నాము. సో మీకు తెలుసో తెలియదో, మనం ఈ వీక్ నుండి ఏం స్టార్ట్ చేసామంటే సెల్ క్రూసేడ్స్ మనం స్టార్ట్ చేసాము. సో వచ్చే నెల మన చర్చ్ క్రూసేడ్స్ ఉంటాయి. వీటితో పాటు మనకు దైవజనులు వస్తున్నారు. ఓకేనా? పాస్టర్ క్రిస్టియా గారు, దాని నిమిత్తం ఇంకా పెద్ద క్రూసేడ్స్ మనం చేయబోతున్నాము. సో గెట్ రెడీ. మనం వింటా ఉన్నాం, రేపటి రోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. సో ఆ యవనస్తులను ఏం తీసుకొచ్చారు? ఆ క్రూసేడ్కి తీసుకొచ్చారు. ప్రైజ్ లార్డ్. టీన్స్ అండ్ యూత్గా మీకు చాలా డీవియేషన్స్ ఉంటాయి. మీ బుర్ర చాలా పవర్ఫుల్ కాబట్టి అట్టి తిరుగుతూ ఉంటుంది కదా. కానీ సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. కన్నార్పణ చూస్తూ ఉండాలి. ఇట్లా నిద్రపోయారు అనుకోండి, నేను వచ్చి మీ పక్కన కూర్చుంటాను. ప్రైజ్ లార్డ్. ఓకేనా? నేను చెబుతాను వినండి. A young lady had been sick for several years, had been given up to die. In that state, sick and in pain, she was carried to a crusade. Okay, ఇక్కడ వరకు నాకు కదా. Next, during the time of worship, she joined in and had a wonderful time. Hallelujah. సో ఆరాధన సమయంలో తినేం చేసింది? తినే కూడా ఇంకా ప్రభువును ఆరాధన చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏం చేయడం మొదలుపెట్టింది? సో గమనిద్దాం ఏమవుతుందో. ఇగ్నోరింగ్ హర్ పెయిన్స్, అంటే తనకి ఇంకా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. కొంతమంది ఎవరైనా మోకరించండి అంటే నొప్పి, కాలు నొప్పి వస్తే మోకరించలేము. నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే నువ్వు నీ యొక్క పెయిన్స్ని పక్కన పెట్టి వాక్యాన్ని అప్లై చేస్తావో నీ జీవితంలో గొప్ప అద్భుతం చూస్తాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. Ignoring her pains, she looked away from her pains and sicknesses unto God. Hallelujah. తిని ఏం చేసింది? తనకున్న బాధలన్నీ పట్టించుకోలేదు. నొప్పి వస్తున్నాయి కానీ పట్టించుకోలేదు. అంటే తృణీకరించిన మాట. నొప్పునా సరే పర్లేదు, దేవుని ఆరాధన చేస్తానని కానీ దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టిందండి. ప్రైజ్ లార్డ్. సో ఏమైందో చూద్దాం నెక్స్ట్. Suddenly, praise the Lord. Say suddenly. Praise the Lord. Suddenly, she noticed her hands that had not moved for years were lifted up. Hallelujah. తను గమనించిన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా తన చేతిలో మూమెంట్ లేదు,
కానీ ఆల్ ఆఫ్ దిస్ సడన్ తను ఏమి చూసిందంటే తన చేతుల్లో పైకి వచ్చేసినాయి అంట. ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. Then it dawned on her that she had been healed of her diseases. Hallelujah. Overwhelmed with joy, she gave a testimony in tears. Hallelujah. తను నోటీస్ చేసిన విషయం ఏంటంటే తనకున్న పెయిన్స్ అన్ని తను పక్కన పెట్టి దేవుని ఆరాధన చేసేటప్పుడు ఏమైంది చేసా తను కంప్లీట్గా స్వస్థత పొందుకున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటానండి, నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆరాధన చేయడము. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంటిన్యూ. సో తను ఏం చేసి నెక్స్ట్ ఇక కన్నీటితో సాక్ష్యం చెప్పుకోనమాట. అంటే నీ సంవత్సరాలుగా నేను చాలా నొప్పితో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ఎప్పుడైతే దేవుని ఆరాధనిస్తున్నానో నేను కంప్లీట్గా స్వస్థ పొందుకున్నాను అని చెప్పింది. హల్లెలూయా. ఇఫ్ యు డిజైర్, ఇప్పుడు మీకోసం చెప్తున్నాను, ఇఫ్ యు డిజైర్ ఏ మిరాకిల్ ఇన్ యువర్ సిచ్యువేషన్, then you have to take your attention away from the challenge you are facing and worship the Lord. The Bible says Jonah prayed to the Lord out of the fish's belly, right in the midst of trouble. Jonah prayed unto the Lord. He forgot about his situation and prayed. When you study the content of his prayer, you will discover it was all of worship and thanksgiving. Hallelujah. And he worshipped and thanked the Lord from the fish's belly. The Lord spake unto the fish, and it vomited out Jonah upon the dry land. What a mighty deliverance. Hallelujah. So ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే యోనా తను ఎప్పుడైతే ప్రభువారు నినివే పట్టణంకి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా ఏం చేస్తాడు, వేరే పట్టణంకి వెళ్తారని ఆయన మొదలు పెడతాడు. సో అప్పుడు ఏమవుతుంది స్టోరీ మీకు తెలిసింది కదా, మొత్తం తుఫాను గాలి వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఎవడరా బాబుది సమస్యకు కారణం అనేసి ఏం చేస్తారు, చీట్లు వేస్తారు. చీట్లు వేస్తున్న ప్రతిసారి యోనా పేరు వస్తుంది. వీళ్ళకి అర్థమైపోయింది, మేము ఎదురవుతున్న సమస్య కారణం మనోడే. ఏం చేస్తారు, మనల్ని పట్టుకుని సముద్రంలో విసిరేసినప్పుడు ఏమైపోతుంది, ఒక పెద్ద చేప వచ్చి ఏం చేస్తుంది, యోనాను మింగేస్తుంది. ఓకేనా. మింగేసిన తర్వాత యోనా ఏం చేస్తాడంటే అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధన చేయడం మొదలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుని ఆరాధన చేయడం మొదలు పెడతా ఉన్నాడో ఏమైంది తెలుసా, ప్రభువారు యోనా యొక్క ఆరాధన ఆలకించి యోనాను ఏం చేస్తాడు, ఆ యొక్క సమస్య నుండి విడుదల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో యోనా యొక్క ఆరాధన ఏం చేసింది, యోనాని కాపాడేది. ప్రైజ్ ది లార్డ్. రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను బైబిల్లోకి వెళ్ళి. యు విల్ సీ ఫర్ ద ఫస్ట్ స్టెప్. ఇది చెప్పింది, సొల్యూషన్స్ కమ్ వెన్ యు వర్షిప్ the Lord in the midst of your trouble. The Lord Jesus did not respond to the woman whose daughter was vexed with an evil spirit until she worshipped him. విన్నారా? ఒక అమ్మ యేసు ప్రభు దగ్గరకు వస్తుంది, వచ్చి మా యొక్క కుమార్తెను స్వస్థపరచని ఎన్ని క్యాకులు వేసినా ప్రభువు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెట్టినా ప్రభువు తన ఆరాధన స్పందించి ఆ యొక్క కుమార్తెను స్వస్థపరుస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. The Bible says she knelt down and worshipped the Lord. అప్పుడు ప్రభువు రెస్పాండ్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. వింటున్నారా? నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా, అది ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబ సమస్య అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, నీ పరిష్కారం ఎక్కడుందో తెలుసా, నువ్వు చేసే ఆరాధన ఉందని. ప్రైజ్ ది లార్డ్. we try to do many things to solve the problem. ప్రభువు ఇస్తున్న ఒక సొల్యూషన్ ఇస్తున్నారు ఈరోజు. జస్ట్ వర్షిప్ ద లార్డ్. హల్లెలూయా. పెద్ద ఏమి కష్టమైనవి కావు కదా. Someone has rightly said, those who look at the sun don't see the shadows. How true. మీరు ఎప్పుడైనా సూర్యుని చూసినప్పుడు మీరు ఏమైనా షాడోస్ మీరు చూస్తారా? హలో. అదేవిధంగా ఎప్పుడైతే మీరు ప్రభు వైపు మీరు ప్రభువుని చూస్తారో మీ సమస్యలు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయండి. ప్రైజ్ ది లార్డ్. How true. So learn to subdue your pains, disease or financial condition and worship the Lord instead. Love him with all your heart, for he is good and real, more real than whatever situation you are going through. Praise the Lord. నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నా ఆ పరిస్థితికి నువ్వు ప్రభావితం చెందకుండా, అది నొప్ప పట్టించుకోక, ఆర్థిక ఇబ్బంది పట్టించుకోక, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఏంటి తెలుసా, ప్రభువు మీద దృష్టి పెట్టి నువ్వు ఆయనకు ఆరాధన చేస్తుండగా నీ జీవితంలో నువ్వు పరిష్కారం చూస్తావండి. ప్రైజ్ ది లార్డ్. దెన్ జోనా ప్రేడ్ అంటు ద లార్డ్ హిస్ గాడ్ అవుట్ ఆఫ్ హిస్ ఫిష్ బెల్లీ. హల్లెలూయా. సో ఈరోజు మధ్యాహ్న కాలం ముందు నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా
నీ కుటుంబం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, అది అనారోగ్యపు సమస్య అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తావో దేవుని యొక్క శక్తి అనేది నీకు పరిస్థితుల్లో అది జోక్యం చేసుకుంటుంది. హల్లెలూయా. గమనించండి, అక్కడ ఉన్న స్త్రీ ప్రభువా ఈ యొక్క సమస్య గుండా వెళ్తున్నాను, దీని గురించి పట్టించుకొని చెప్పలే. You don't need to talk to your problems. You just need to look to the Lord and worship Him. And the power of God will be navigated to your problems without your consciousness. ఎవరు అర్థమైతే బాగుండండి. ఒకవైపు మనకు తెలిసి సమస్య మనకు తెలిసినప్పుడు వేసినాలో బాగుంటాం, ఇక తెలిసినప్పుడు కొన్ని సమస్యలు మనం పట్టించుకోకర్లే. ప్రభువుని ఆరాధన చేసిన దేవునికి శక్తి చేస్తా వెళ్ళే సమస్యలు మొత్తం రూట్స్ ద్వారా పెరిగి వేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. విన్న వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. దేవుని మహాకృప ఏంటి తెలుసా? I don't have the time to see. I am just flowing. I believe the Lord will stop me at the right time. ఓకేనా? సో మనము మన యొక్క పరిశుద్ధమైన చేతులను ఆకాశంలో పెట్టి విన్న వాక్యాన్ని బట్టి మన దేవుని స్తుతిద్దాము, మహిమపరుద్దాము. ఎంతసేపు అని కాదు కానీ మనం 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా హృదయపూర్వకంగా మనం దేవుని స్తుతిద్దాము, మహిమపరుద్దాము. నువ్వు ఎటువంటి సమస్య కూడా వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నాయండి. లెట్స్ గో అండ్ థ్యాంక్ ద లార్డ్. రబహాసిఖిలే బోందో హో శిబహాసిఖి ఓ రాదాడ బాంద్ ఈడ బోందో ఓ శిబహాసిఖిలే బోందో రాకాదా బహాసి బాబా బహాసి లిబో హో సోందో రాదాడ బాందిరి ఖిలేబో రాఖా బహాసి బాబా బహాసి బాబా ఓ రాదాడ బాంద్ ఈడ కుందో ఓ నా బాంద్ ఈల బహాసి ఓ రాదాడ ఓ శిబాబా బహాసి ఖిలే బోందో రాదాడ ఓ రబహసి ఖిలే బోందో రాదాడ బాంద్ ఈల బహాసి ఖిలే బో రాదాడ బహాసి ఖిలే బోందో హో శిబాబా బాబా ఓ రబహసి ఖిలే బోందో హో శిబాబా బాబా ఓ రాదాడ బహాసి ఖిలే బోందో. మీ అందరూ తెలుసా, మనం అయితే భాషలో ప్రార్థన చేస్తున్నామో భాషలో కూడా దేవుని స్తుతించగలము. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ గో అండ్ డు ఇట్. లిబహస్సుందో రాదాడ బాంద్ ఈడ బహస్సు కో రాదాడ రమహస్సేయన మంది ఓ శిబాబా బాబా సేయన మంది ఓ రబబా బాబా సేయన మంది అమందు ఓ రాదాడ మంది అనమందు radana mase ana mahsundu radana mandi ura baba baba hasene na mandu la bandi ura baba baba she ana mandi la mandu radana ura dada bandi ana mahsundu rama mama mama sura na mandi ana mandi o shama mama hasende radada na mande mama so ra radada mase anamande anamando radada bando radada mahase anamande anamande radana mama mama se anamande radana mande roshana mahase anamande namande radana mande ya baba hoso rababa mahase namande. You know, it is what I am singing. There is no one else like you, Lord. For you are creature, and your name is to be lifted up, Lord. Thank you, Lord, for your grace, Lord. Liba hasto shababa baba haseina mandi. Thank you, Lord, for your everlasting love. Riyana mama mase la bahasundo radada bande ela mande mama. Riya baba hasora dada bandi namaha sundara dada bandi anamandi
ఎవరు పట్టించుకోలేని సమయమున నువ్వు మాత్రమే మనం పట్టించుకునే దేవుడు నాయన. ఈ అబబహో సుందరదడ బంది అనమందిర మంది లిబహసోరదడ బందిర నమంది ఈల బంది రదడ బంది రదనమ రదడ బందు ఓషీల రదడ మందిర నమః సెకెలే బందు రదడవం. నీ యొక్క కార్యములు మా జీవితంలో అవి చాలా భీకరమైనవు ప్రభువా. ఎన్నెన్నో గొప్ప కార్యములు చేసావు, ఎంతెంత గొప్ప కార్యములు జీవితంలో చేసావు నైనా. పెద్దగా నువ్వు చేసినావు ప్రభువా. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు లార్డ్. రబహసేని మందిర మందిలి బందు. At this moment, whatever situation you are going through, the power of God is coming into the situation and setting everything in the name of our Lord Jesus. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా ఆ యొక్క పరిస్థితుల్లోకి దేవునికి శక్తి రావడం జరుగుతుందని, ఆ పరిస్థితి ఈ రోజు నుండి మౌనం ఉండబోతుందని. లిబహసొందు రదడబాంది ఈడ కుంద్ ఓన మాంది ఈల బహసొందు. Thank you, Father Lord, for the privilege you have given to us to worship you in spirit and truth, Lord. ప్రవాత్మతోను సత్యముతోను ఆరాధన చేయడానికి నువ్వు మనం సృష్టించావు. దాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో నీవు మాత్రమే హెచ్చుగా కనపడదుగాక. యేసు ప్రభు నామమున ఈ యొక్క ఆరాధన మీకు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Okay, let us go ahead and thank the Lord with our offerings. So మనము అలవాటు చేసుకోవాలి. మన సంఘంకి వచ్చిన ప్రతిసారి మన యొక్క కృతజ్ఞత అర్పణను మనం ఇవ్వడానికి థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. రహనమాంది ఈడి బహుసొప్పు. మీరు మీ యొక్క అర్పణలు ఇస్తున్నారు, దాని మీద నేను ప్రార్థన చేస్తాను. రదడ బాంధ ఈడి బహుసొందు రదడబా. తండ్రి ప్రవణేస్తు నామమున ఈ యొక్క ప్రియ కుమార్తెలు కుమారులైన విత్తనాన్ని బట్టి వందనాలు. ఆ విత్తనం బ్లెస్ చేయబడును గాక, మల్టిప్లై చేయబడును గాక. విత్తనాన్ని బట్టి వారునైనా వారి జీవితంలో దానికి ఫలమును వాళ్ళు పోసెదరు గాక. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో గమనించండి, ఈరోజు సాయంకాలమున మనకి మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది 7:30 PM సో ఎల్లోటోకి మేరీహుళ్ళకి బ్రదర్ ప్రేమ్కి అయితే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు రాకపోయినా పర్లేదు సార్, కానీ మీరు మాత్రము రావడానికి ప్రయత్నించండి. సో ఖచ్చితంగా మీరు అందరూ కనపడండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో రేపు శుక్రవారము, రేపు గురువారము మనకి సాయంకాలమున సూర్యబాబుల ఇంటి దగ్గర సెల్ మీటింగ్ ఉంటుంది. సో బ్రదర్ జాన్సన్ మేక్ షూర్ దట్ యూ ఇన్ఫార్మ్ టు దర్ ఫ్యామిలీ. సో దట్టు రేపు సాయంకాలమున సూర్యబాబు ఇంటి దగ్గర సెల్ మీటింగ్ ఉంటుంది. సో మీ ఇంట్లో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా సెల్ మీటింగ్కి తీసుకురావాల్సిందని కోరుచున్నాను. సో రేపు ఎల్లుండి మనం ఉదయకాలంలో 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మనం అందరం ఉపవాసం ఉండబోచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు? రేపు, అవతల ఎల్లుండి గురువారము, శుక్రవారము. సో వీఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అండి 6 AM నుండి 6 PM వరకు. సాయంకాలంన సో ఆల్ దోస్ లీడర్స్ హూ ఆర్ అవైలబుల్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్. మన పాస్టర్ క్రిస్టియా గారితో జరగబోయే ఫైనల్ కన్క్లూజన్లో మనందరం కలిసి మనం పార్టిసిపేట్ చేయబోతున్నాము. సో ఫ్రైడే రోజు మన ప్రేయర్తో ఉంటుంది. సాయంకాలం నా చిల్డ్రన్ చర్చ్, అదేవిధంగా బ్రదర్ ఎఫ్ఎఫ్ఎస్ పాలిటీ దగ్గర సెల్ క్రూసేడ్ జరుగుతుంది. సాటర్డే వచ్చేసి ఇప్పటికే మీకు అందిన వార్త ఏంటంటే ఈ సాటర్డే రోజు మన కృతజ్ఞత కూడికుంటుంది. సో పిల్లలు, పెద్దలు, యవనస్తులు మీరందరూ కుటుంబ రీతిగా మీ యొక్క స్నేహితులతో రావాల్సిన కోరుచున్నాను. సో ఆదివారం రోజు మనకి మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు మనకి లా ఫీస్ట్ ఉంటుందండి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని రావాల్సిన కోరుచున్నాను. సో మీతో పాటు నూతనమైన వారిని కూడా తీసుకురావాల్సిందని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Okay, let us share the grace together.
దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత, అన్యూనత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి తోడై ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Okay, thank you all. God bless you. Have a wonderful and glorious soul winning week. Amen.